కామెడీలో సస్పెన్స్ ఉండకూడదు. ఒకవేళ ఉన్న ఆ సస్పెన్స్ పాత్రల వరకే ఉండాలి తప్ప ప్రేక్షకులకి ఉండకూడదు. ఈ చిన్న లాజిక్ పాయింట్ని మిస్ అయ్యి పెద్ద విజయాన్ని అందుకోలేకపోయిన చిత్రం చక్రపాణి గారు సంచాలకులుగా, బాపు గారు దర్శకులుగా రూపొందించిన విజయ ప్రొడక్షన్స్ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఈ చిత్రం ముగింపు దశలో చక్రపాణి గారు కన్నుమూయడం వలన తుది మెరుగులు దిద్దలేకపోయారు. విడుదలకి ముందే చిత్రం రషస్ మొత్తం మలయాళం చిత్ర దర్శకుడు వాసు గారికి చూపించారు. తను మలయాళంలో తీసినట్టే సస్పెన్స్ ఉంటేనే బాగుంటుంది అన్నారట వాసు గారు. బాపు గారు అదే ఫాలో అయ్యారు. ఈ చిత్ర దర్శకులుగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి పెండ్యాల గారు అందించినటువంటి సంగీతం మాత్రం అమృతోపమానం. ఆయన స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ దేవులపల్లి వారి గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నారు శ్రీకృష్ణ. నా పేరు వికారి, నా దారి ఎడారి, మనసైన చోట మజిలి, కాదన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి. తోటకుతో బుట్టువును, ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి. కలలుగని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిను హించుకొని, ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఆకాశ వీధిలో పయనించు బాటసారి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి. పేదను, గుణములలో పెద్దను, కూటికి నే పేదను, గుణములలో పెద్దను. సంకల్పము నాకు ధనము, సాహసమే నాకు బలం. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. అంతవరకు నేనొక నిరంతర సంచారి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి.
that summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. నువ్వేనా నా నువ్వేనా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడమని ఎంజాయ్ చేశాను. చేరువైనా దూరమైన ఆనందమేనా. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. ఆనందమేనా. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. ఆనందమేనా. కనుబొమ్మ వెళ్ళెత్తి ఓ నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట ఇది. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన బాణ వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా. వేసావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్ యాక్చువల్లీ, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ. నేనుంది అందుకేగా ఏమైంది ఎంతలోగా కానుంది మంచిది ఎలా. వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. పందేళ్ళ సందేళ్ళ పందేళ్ళు వేయించను. సో అదే శృతితో కూడా అదే ప్రాబ్లం. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్, కామెంట్లు హాయ్ హాయ్, పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారాన్ని సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. ఈ పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి తలచి చూస్తే తరలి దరి. హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటుంది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. మనసులో ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. సుడిగాలిలో పడి పడి ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషను. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి.